మా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తారో చూద్దామా ఈ వీడియోలో. హాయ్ అందరికీ, ఈరోజు మనం మన వీడియోతో ఎగ్జాక్ట్గా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేద్దాం రండి. అది కూడా కట్టెల పొయ్యి మీద. గ్యాస్ షార్టేజ్ ఏమో కానీ కట్టెల పొయ్యి మీద కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది కదా. ఇలా వేపేటప్పుడే కొంచెం సాల్ట్ వేస్తే ఏమైందంటే త్వరగా మగ్గుతాయి టమాటోస్ కూడా, మంచిగా అనిపిస్తుంది. మా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అంటే చింతపండు పులుపు ఖచ్చితంగా వేయాల్సిందే. అలా వేస్తేనే అది నెల్లూరు స్టైల్ చేపల పులుసు అయింది, అదర్వైజ్ నో. ఈ చేపల కూరకి చింతపండు మాత్రం గట్టిగా లాగేస్తుంది. అసలు ఎంత ఎక్కువ ఖర్చు అవుతుందంటే చాలా అవుతుంది అసలు. పులుపు అంతా కూడా చక్కగా బాయిల్ అయిపోవాలి. ఎంత బాగా బాయిల్ అయితే అంత బాగుంటుంది. సో ఈ టైంలో కారం కానీ ఏదైనా తక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంత మంచిగా బాయిల్ అయితే కర్రీ అయితే అంత టేస్ట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ మామిడికాయలు మెయిన్ పార్ట్. మామిడికాయ వేసి ఆ కర్రీని బాయిల్ చేసినామనంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది టేస్ట్ అయితే, అంత మంచిగా అనిపిస్తుంది. సో తర్వాత అందులో కట్ చేసిన చేపలు వేసుకొని ఇంకొంచెం టైం బాయిల్ చేసుకోవాలన్నమాట. మా సైడ్ అంతా కూడా చేపలు మంచిగా దొరుకుతాయి. సో చుట్టూ చెరువులు, డ్యామ్స్, కాలువలు ఇవే ఉంటాయి కదా. చేపలకైతే అస్సలు లోటే ఉండదు. తక్కువ ప్రైస్కే మంచి చేపలు దొరుకుతాయి ఫ్రెష్గా అనమాట. సో కర్రీ పెడితే ఉంటుంది కట్టెల పొయ్యి మీద చేసి, భలే అనిపిస్తుంది అసలు. ఎంతైనా లాస్ట్లో యాడ్ చేస్తే కర్రీకి అసలు బ్యూటీ పాయింట్ అబ్బా, ఇవైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మా చేపల పులుసులో మెయిన్ పొడి ఇది వేస్తేనే నెల్లూరు స్టైల్లో చేపల పులుసు రెడీ చేసినట్టు, లేదంటే అస్సలు లేదు. సో ఈ సీక్రెట్ పొడిని ఏంటంటే జస్ట్ నార్మల్ థింగ్, మెంతులు, ఆవాల పొడి, ఇది వేస్తేనే పర్ఫెక్ట్ నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ అయినట్టు, లేకపోతే లేదు. ఈ పొడి వేసిన 5 నిమిషాల కల్లా మనం దించేసుకోవచ్చు, కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. చూస్తుంటాను ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది, కానీ చల్లగా అయితేనే బాగుంటుంది, లేకపోతే నెక్స్ట్ డేకి అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ డే వరకు మనం వెయిట్ చేయలేము, ఇప్పుడే తినేయాలన్నమాట. కర్రీని ఈ టెక్స్చర్లో చూస్తూ ఎక్కువ టైం వెయిట్ చేయడం నా వల్ల అయ్యే పని కాదు. సో వెంటనే అయితే టేస్ట్ చేసేయాలి, తినేయాలి. సరే మరైతే మీరు కూడా ట్రై చేయండి, చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, మంచిగా ఉంటుంది. సరే మరైతే ఈ వీడియో మొత్తం చూసినారు కదా. సో ఫిష్ కర్రీ చేయడం అయితే ఇదే ప్రాసెస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎట్లొచ్చింది ఏంటి అని చెప్పి కామెంట్ చేయండి. సరే మరైతే ఉంటాను, బాయ్.